90s కిడ్స్ మన జనరేషన్ లైఫ్ మాత్రం అద్భుతం భయ్యా. ఎందుకంటే మనం కాయిన్ బాక్స్ ఫోన్ నుండి కీప్యాడ్ అండ్ అల్టిమేట్ స్మార్ట్ ఫోన్ ని చూసిన వాళ్ళం. 90s కిడ్ చైల్డ్హుడ్ బుక్స్ మాత్రం అమేజింగ్ భయ్యా. ఆ బుక్స్ ఇప్పుడు చూస్తే అదొక అద్భుతమైన అనుభూతి. మనం ఒక్క పావులతో 4 చాక్లెట్స్ కొన్న వాళ్ళం అండ్ పనికి రాకుండా పోతున్న రూపాయి వాల్యూ చూస్తున్న వాళ్ళం. 90s కిడ్ టాయ్స్ మాత్రం మరో లెవెల్ భయ్యా. అడ్వాన్స్ టాయ్స్ కాకపోయినా మంచిగా ఎంజాయ్ చేసిన వాళ్ళం. 90s కిడ్స్ ఫ్రూట్స్ కోసం ఎక్కిన కొండ ఉండదు, వెళ్ళని అడవి ఉండదు, అది కూడా అద్దెకు తీసుకున్న సైకిల్ తో. 90s కిడ్స్ ఆడిన ఆటలకి మనమే రూలర్స్. కొత్త కొత్త రూల్స్ తో పిచ్చి పిచ్చి గేమ్స్ తో ఆడిన వాళ్ళం. బజార్లో, గుళ్ళల్లో, దర్గాల్లో ఒక్క ప్లేసా ఎక్కడా వదలకుండా ఆడిన వాళ్ళం. 90s కిడ్స్ అమ్మాయిలను ఒక్కసారి గుర్తెచ్చుకోండి భయ్యా. 2 జల్లతో రిబ్బన్స్ పెట్టి ఇంట్లో పూసిన పూలతో లంగా ఓణిలో ఎలా ఉండేవారో. దే ఆల్ ఆర్ విత్ ఓవర్ లోడెడ్ బ్యూటీనెస్ రైట్. మన ఊళ్ళలో ఉన్న చెరువులు, బావులే మన బ్యూటిఫుల్ స్విమ్మింగ్ పూల్స్. న్యూ ఇయర్ అంటే సెలబ్రిటీ ఫోటోస్ ని షేర్ చేసుకోవడం విత్ 1 స్వీట్ చాక్లెట్. క్రేజీ కదా. నాలెడ్జ్ లేక కండోమ్ ప్యాకెట్స్ తో బెలూన్స్ లో వాడిన అమాయకులం భయ్యా మనం. ఎద్దుల బండి వెళ్తుందంటే దాని వెనక వేలాడుతూ ఆడిన వాళ్ళం. ఒకసారి మీరు దిగిన ఫ్యామిలీ ఫోటోస్ చూడండి, ఎంత ఫన్నీగా ఉంటాయో. మన టైంలో టీవీ ఉన్న వాళ్ళు రిచ్ కిడ్స్. వాళ్ళు ఇళ్లకు వెళ్లి చూసేవాళ్ళం. అఫ్ కోర్స్ కొందరు తలుపు వేసేవాళ్ళు మనం టీవీ చూడడానికి వెళ్తున్నామంటే. కానీ భయ్యా, గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియం చదువుకొని మధ్యలో ఇంగ్లీష్ మీడియం తో టార్చర్ అనుభవించిన జనరేషన్ మంది. అయినా కష్టపడి మంచి జాబ్స్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో నేను ఒక్కడిని. బై ద వే, మీ మంచి 90s మెమరీని కమెంట్ చేయండి భయ్యా.